దురంధర్ 2. మీరు దురంధర్ 1 చూడకపోతే చూడండి. దురంధర్ 2 అస్సలు మిస్ కాకండి. దురంధర్ 1 కంటే డబల్ డోస్ దురంధర్ 2. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్, ఈవెన్ టైటిల్స్ ఎండ్ అయినంత వరకు, టైటిల్స్ స్క్రోల్ అవుతున్నప్పుడు కూడా యూ విల్ బీ థ్రిల్లింగ్ టు వాచ్ ఈచ్ ఫ్రేమ్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమా అంతా ఒకటే హమ్ చేస్తాం, హంజా హంజా హంజా. ఒక స్పై సినిమా ఎలా తీయాలో ఇండియన్ మూవీస్కి నిర్వచనం చేసిన సినిమా ఈ సినిమా. ఇప్పటిదాకా స్పై సినిమా అంటే సాంగ్స్, రొటీన్ కామెడీ ఇవన్నీ ఒక మిక్స్ చేసి సినిమా రిలీజ్ చేయాలనుకుంటారు. బట్ ఈ దురంధర్ 2 తర్వాత సినిమా, స్పై సినిమా తీసే తీరులో చాలా మార్పులు మనం చూస్తాం. రియల్ ఇన్సిడెంట్స్ని ఒక హంజా అనే క్యారెక్టర్తో మనకు డైరెక్టర్ చూపించారు. ఈ హంజా అనేది ఒక సింగిల్ క్యారెక్టర్ సినిమాలో, బట్ ఇన్ రియల్ లైఫ్ ఒక 4-5 స్పై స్టోరీస్ని కలిపి ఒక క్యారెక్టర్లో అనుకొని ఆ క్యారెక్టర్ ద్వారా మనకి ఈ సినిమాని మన లైఫ్లో రియాలిటీగా మన ఇండియన్ హిస్టరీలో జరిగినవి కొన్ని ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్ మనకి ఈ సినిమాలో చూపించారు. చాలా వరకు మనకు తెలీదు అది రియల్గా అలా జరిగిందా అని. ఈ సినిమా చూసాక అర్థమవుతుంది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది, బట్ ఓకే. ఈ పార్ట్ 2 తనకు అంత స్కోప్ లేదు. బట్ రణవీర్ సింగ్ ఇంకా చెప్పక్కర్లేదు, అది ఒక డ్రగ్ అడిక్ట్ లాగా ఉంది ఈ మూవీ. ఇప్పటికీ 3 times చూశాను, అందుకే నేను రివ్యూ ఇవ్వలేదు. ఐఎమ్ రియల్లీ థరోలీ ఎంజాయింగ్ ద మూవీ. మీరు చూడకపోతే చూడండి. స్పైకి ఉన్న స్టైల్ కానీ, బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం కానీ, ఆర్టిస్టులు కానీ నిజంగా వన్ టైం ఎక్స్పీరియన్స్. ఇలాంటి మూవీ మళ్ళీ మనం ఇలాంటి మూవీ చూస్తామో లేదో తెలీదు. నోట్స్ బ్యాన్ అయింది. నెక్స్ట్ ఇంకా నేను రివీల్ చేయకూడదు. గో అండ్ వాచ్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.